నమస్తే అండి. నేను సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు కరివేపాకు నిలువ పచ్చడి చూపిద్దామని నేను వీడియో తీస్తున్నానండి. ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నాను ఇందులోకి అనేసి నేను మీకు చెప్తానండి. చూడండి, ఫస్ట్గా నేను 200 గ్రాములు కరివేపాకు అయితే తీసుకున్నానండి. తీసుకొని ఈ కరివేపాకు మంచిగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఈ కరివేపాకు ఆరబెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మనము ఇలా క్రిస్పీగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా అంటే తునిగిపోతుంది కదా, అలాగా మనం వేయించుకోవాలి. తర్వాత చింతపండు అండి. చింతపండు 100 గ్రాములు తీసుకున్నానండి. ఈ చింతపండు వేడి నీళ్ళతో కడుక్కోవాలండి. ముందు వేడి నీళ్ళతో కడిగేసి తర్వాత మనం కొంచెం వేడి నీళ్ళే పోసి మనం ఉడకబెట్టుకోవాలండి. ఈ చింతపండుని ఉడకబెట్టుకోవాలి బాగా. తర్వాత 100 గ్రాములు అయితే కారం తీసుకున్నానండి. తర్వాత 80 గ్రాములు అయితే నేను సాల్ట్ తీసుకున్నానండి. ఇందులోకి 2 స్పూన్లు అయితే ఆవాలు, 2 స్పూన్లు అయితే మెంతులు, 2 స్పూన్లు అయితే నేను ధనియాలు తీసుకున్నాను, పౌడర్ వేసాను. అందులోని 3 వెల్లుల్లి గడ్డలు వేసి నేను మిక్సీ పట్టేశానండి. ఇది మిక్సీ పట్టేశాను. ఇప్పుడు మనము ఆయిల్ కూడా నేను పోపు కూడా పెట్టుకున్నానండి. పోపు కూడా చల్లారాలి కదా, మీకు చూపించే లోపల ఈ పోపు కూడా చల్లారాలి అని చెప్పేసి నేను పోపు కూడా పెట్టి ఫస్ట్గానే అన్నీ రెడీ చేసి ఇక్కడ పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నేను మీకు పచ్చడి వేసి చూపిస్తానండి. నేను ఇంకా ఇది చాలా కాలిపోతుందండి. ఇంతవరకు కరెంట్ లేదండి, అందుకని నేను ఈ పచ్చడి కూడా నేను వేయలేదండి. ఇప్పుడైతే నేను మీకు వేసి చూపిస్తాను. ఓకేనండి. కొంచెం ఫ్యాన్ వేద్దాము, ఆరిపోతుందేమో. తర్వాత కారం అవన్నీ గాలికి పోకుండా నేను ఫ్యాన్ వేస్తాను, చల్లారిపోద్ది పోపు. ఇప్పుడైతే నేను ఒక్కొక్కటి నేను మీకు మిక్సీ వేసి చూపిస్తానండి. కరివేపాకు అయితే నలిగిపోయిందండి. చూడండి, ఇలా కొంచెం బరకగానే వేసుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉంటే మనకి టేస్ట్ అనిపించదండి. కొంచెం బరకగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము చింతపండు కూడా వేసి తిప్పుకుందామండి. చూడండి, మిక్సీ పట్టేశాను. బాగా మెత్తగా అయితే నేను మిక్సీ పట్టుకొచ్చానండి. ఇప్పుడు ఇందులోకి మనము అన్నీ వేసుకుందామండి. ఒక్కొక్కటి వేసి మీకు చూపిస్తాను మళ్ళీ. చూడండి, అన్నీ వేసుకున్నాను. ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవుపిండి, వెల్లుల్లిగడ్డలు అన్నీ నేను వేసుకున్నానండి. వేసుకున్నాక మనం కలుపుకోవాలండి బాగా. నేను ఈరోజు స్టాండ్ పెట్టలేదండి, అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంది. చూపిస్తానండి మళ్ళీను. ఇలా కలుపుకున్నామండి. ఇప్పుడైతే మళ్ళీ మనము ఆయిల్ తెచ్చి దీంట్లో పోసుకుందామండి. చూడండి, ఆయిల్ వేసి నేను కలిపేసానండి మొత్తము. తర్వాత ఇప్పుడు ఇలాగే మనము సాయంత్రం వరకు వదిలేసామనుకోండి, ఇది తర్వాత ఆయిల్ మొత్తం మనకి పైన తేలిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా ఆయిల్ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. నేనైతే ఎవరికన్నా ఇచ్చేదానికి పిల్లలకి పంపించాలని ఎక్కువగా ఆయిల్ వేసామనుకోండి, వాళ్ళకి ఆయిల్ అంతా మళ్ళీ కారిపోతుంది.
జర్నీలో, అందుకని చెప్పేసి ఆయిల్ ఎక్కువగా వేయలేదు. ఒకవేళ మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి, నేను ఈ పచ్చడి కూడా నేను మీకు సేల్ చేస్తాను. ఓకేనండి, ఈ పద్ధతి మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే కరివేపాకు మనకి హెల్త్కి మంచిదండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కరివేపాకు తెచ్చుకొని మనం ఏది చేసుకోలేము. ఇలా మనం నిలువ పచ్చడి పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు మన దగ్గర నిలువ ఉంటుంది. ఇలా ఈ తయారు చేసిన ఈ పచ్చడి బయట పెట్టుకుంటే మాత్రం 3 నెలలు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 నెలలు ఉంటుంది. కలర్ మారదు, ఏం లేదు, మంచిగా ఉంటుందండి. కరివేపాకు చాలా హెల్త్కి మంచిది. కరివేపాకు జుట్టుకు కూడా చాలా మంచిదండి. అందుకని చెప్పేసి మనము ఇలా కరివేపాకు పచ్చడి, నిలువ పచ్చడి పెట్టుకొని మనము తిన్నామనుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే నాకు ఆర్డర్ పెట్టండి, నేను మీకు పంపిస్తాను. తర్వాత ఏంటంటే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఓకేనండి, బాయ్, ఉంటానండి.